ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అనగనగా ఆంధ్రప్రదేశ్ ఆ రాజకీయాలే చాలా 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 అద్భుతంగా ఉన్నాయి. ఎవరు పట్టినా ఆసక్తికరంగా మాట్లాడుకోవడానికి ఉన్న రాజకీయం ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ మాత్రమే. ఓట్ల కోసం బీజేపీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించి బీజేపీ సంబంధించి రాద్ధాంతం జరుగుతూనే ఉంది. ఎస్ఐఆర్ అని చెప్పి ఓట్లు మార్చేయటం, కొంతకాలం ఆ ఓట్లు ఎలక్షన్ జరిగే వరకు అక్కడ హడావుడి దానికి సంబంధించిన న్యూస్ వస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక మీరు తీసుకున్నట్లయితే వీటన్నిటికి విరుద్ధంగా ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ఈ ప్రతి నిత్యం రగులుతున్న రావణ కాష్టంలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త రంగు పులుముకొని రగులుతూ దహించి వేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాలని. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే చివరికి కాదేది కవితకి అనర్థం, రాజకీయాలకి ఏది అనర్థం కాదు. అది సామాన్యుడైనా, అయ్యప్పమాల వేసుకున్న భక్తుడైనా ఎవరైనా కూడా పార్టీ పక్కన నిలబడి మాట్లాడాల్సిందే. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క గొప్పతనం. ఈ మధ్య ట్రైన్లో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు, అందుట్లో కొంతమంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు ఉన్నారు, కొంతమంది సామాన్యులు ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఒక టాపిక్ నడుస్తుంది, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నాం, మమ్మల్ని నాశనం చేశాడని సామాన్యులు అంటుంటే, ఏమి నాశనం చేశాడంటూ అయ్యప్ప స్వాములు ఇప్పుడున్నటువంటి టీడీపీ పక్షం తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఆ వీడియో చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఎవరి వాదన వారు వినిపించినప్పటికీ ట్రైన్లో జరుగుతున్న డిస్కషన్, వాగ్వివాదం కానీ ఆ డిబేట్ కానీ చూస్తూ ఉంటే ఎవరెవరు ఎటు పార్టీలకి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడిన అన్న విషయాన్ని పూర్తి స్పష్టంగా ఎవరు అడగకుండా, ఎవరికి డౌట్ వచ్చినా క్లియర్ అయ్యే విధంగా ఉన్నాయి. ఒకసారి ఆ డిస్కషన్ చూడండి. ఎన్ని చెప్పొద్దు. మీరు ఖండించారు, మీరు ఖండించినప్పుడు ఓటే చెప్పండి. ఇంత ముందు 5 ఏళ్ళు బాగుందా? బాగుంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగుందో మీరు చెప్పండి. ఏ విధంగా నేను అడుగుతాను, ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగలేదు చెప్పండి. నాకు తెలియదు, రైతుల గురించి నాకు తెలియదు. ఏ విధంగా బాగాలేదు చెప్పండి, నేను రాస్తా. రైతులకు ఏడు చేశారు మీరు చంద్రబాబు నాయుడు బాగుంది. ఏడు చేశారు చెప్పండి, ఏడు చేశారు. ఎక్కడో తీసుకెళ్లి నీలాంటి వాళ్ళకి వెలుగునిస్తున్నారు. చాలా ప్రతి మనిషికి ఎక్కలా, ప్రతి మనిషికి ఎక్కలా, ప్రతి మనిషికి ఎక్కలా. ఒక మనిషి చేశానని చెప్పి చెప్పండి, ఒక్క మనిషి చెప్పానని చెప్పి చెప్పండి, ఒక్క మనిషికి చేశాడు అని చెప్పి చెప్పండి. మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు. మాట్లాడబాకండి. మెడికల్ కాలేజీలు పోతే ఎట్ట తయారండి? మెడికల్ కాలేజీ లేవు. మేము కట్టాం, నువ్వు అది కూడా కట్టలేదుగా. మేము కట్టాము, నువ్వు అది కూడా కట్టలేదుగా. అవన్నీ కాదు, మీకు ఏం బాగాలేదు చెప్తే నేను అది నోట్ చేసుకుని పాయింట్ రాస్తా. నేను చెప్పండి, ఏం పడలేదు చెప్పండి. రాసే మనిషిని. గురించి కాదండి, మీ గురించి కాదు, రైతు గురించి మాట్లాడుతున్నారు. మీరు రైతు గురించి మాట్లాడుతున్నారు, రైతు గురించి చెప్పండి. నాకు చదువుకునే వీళ్ళు రైతులు వీళ్ళు చెప్పండి. చదువుకునే విద్యార్థులు రైతు ఏ పంట ఉందండి రేటు సార్? నీ వరేస్తున్నా ఒరుగు లేదు, మినువేస్తున్నా మినువు లేదు, పెసరేస్తా పెసరం లేదు. ఎందుకు లేదు? 9,000 అమ్మిని, జొన్నలు 2,600 రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో. ఒడ్లు వచ్చేసి 2,000 అమ్మిని, మినువులు వచ్చేసి 9,000 అమ్మిని. ఈ 11 సరే 2 ఏళ్ళు తీసేయి, 9,000 అమ్మిని. నేనే రైతుని, నేను 60 ఎకరాలు వ్యవసాయం చేస్తా. నాకు 60 ఎకరాల మీద 20 లక్షలు లాసు సంవత్సరానికి. 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు. ఇక మా మామయ్య 5 వేసేవాడు, ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా 5 వేసేవాడల్లా 10 వచ్చాడు. ఏది ఒడ్లు రేట్ లేవు, నిలవ రేట్ లేవు. అయిపోయింది కదా. మొన్న చెప్పండి, మొన్న కౌలు రైతునా ఏదో ఏమి ఇచ్చాడు? రైతు ఒక నిమిషం, రైతుది ఎంత తీసుకున్నారు? ఎకరానికి ఎంత తీసుకున్నారు? ఎకరాలు ఏది రైతు భరోసా డబ్బులేనా? ఎవడేమన్నాడండి? అక్కర్లేదు అనొచ్చుగా, చేశాడు. అనొచ్చుగా. ఓటేసాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేసాడా, ఓటేయలేదా? పొలం ప్రాంతం ఎవరు చూడాల, ఓటైనాడు కూడా వేసేసాడు అధికారం. ఈ నట్టు కాదు, చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి అర్హతన్నాడు కల్లా పంపించాలి. మనం వాడు ఓటేసాడా లేదుగా, ప్రాంతం చూడడం, మతం చూడడం, భేదం చూడడం అన్నాడు. మొత్తానికి వేసేసాడు. మన ఆడదాకేదో నాకు జగన్ ప్రభుత్వంలో నా తల్లికి వందనం కింద ఏటా 13,000 రూపాయలు పడేవి. ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడలా, 2వ సంవత్సరం వెళ్తే
పంచాయతీ కడిపోతే నీకు 3 ఎకరాల పొలం ఉందని చూపిస్తుంది, నీ పేరు మీద 3 ఉందని చూపిస్తుంది. అప్పుడున్న 3 ఇప్పుడు లేదా? ఉందిగా, ఎందుకు తీసేయటం? ఓటేసాం. నా పొట్ట కొట్టి నీ పెట్టాడు, నా పొట్ట కొట్టి నీ పెట్టాడు తెలుసా? నా పొట్ట కొట్టి నీ పెట్టాడు. ఏ కొట్టండి? నా దగ్గర లేదు, అయినా కానీ నాది కొట్టి నీ పెట్టాడు. ఇప్పుడు కొట్టట్లా, ఇప్పుడు జరుగుతుంది. అది తెలుసుకోండి. నా పొట్ట కొట్టి నీ కొట్టాడు. ఈ నాయకులు మంచిగా కాదు, మేము అనలేదు. ఈ నాయకులు మంచిగా కాదు మేము అనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కావాలని స్వామి చేయలేదు. కావాలని లేదు లేదా నిరూపించండి. ఎక్కడో అడవుల్లో చెట్లు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డబ్బు ఉందిగా, వీళ్ళకుందిగా, వీళ్ళ జేబులో ఏమన్నా ఇస్తున్నాడా? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? అంటే ప్రతి ఒక్కరికి ఇస్తేనేనా? ప్రతి ఒక్కరికి ఇస్తానా? ఎంతమంది ఇచ్చారు? ఇంగ్లీష్ మీడియం పాడైపోయిన ట్యాబ్లు, ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఊరు 4 నేడికి ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా చేశాడు వెంకటేశ్వరపురం. మాకు ఉదాహరణ చూసుకుంటే ఊరు చేశాడండి గురుస్వామి గారు. మీరంటే అవదో ఎట్టుంటారు? నాయకులు పోతాం లేదు, అదే నాయకులు పోతాం కాదు. అది జరుగుతుంది మరి ఒక రకంగా. ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారుగా, ఏమీ లేని బీత తోపాకిడ రూపాయి ఎందుకు జేబులో తీట్లా? వీడు ఇల్లు కొంపలు అన్ని తాకళ్ళు పెట్టుకుని వాడు బాబు రాగానే తగ్గి చేసి లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్సీలు ఎక్కడ కడుతున్నాడు? నాడపేట అంటే నాడపేట మొత్తం నాదక్కల్లా దానిలో పైసా 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 పైసాలో పైసా పైసాలో పైసా పైసా అయినా నా వంతుందిగా, నా వంతుందిగా. అది నా డబ్బు కదా, మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు. మనుషుల కోసం మాట్లాడుతున్నాడు, రాష్ట్రం బాగుపడాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు మీరే అన్నారు, మేము అన్ని చంపుకొని చేసాం. మరి మీరు అన్నారు ఉదాహరణకి ఈయన కొంచెం సౌండ్ పార్టీ ఆ జగన్మోహన్ రెడ్డి ఆ సౌండ్ పార్టీ గట్టి నొక్కేవారు, ముందు నొక్క లాగేవారు, ఆ లాగి పేదలు పడిచేవారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జేబులు వేసుకున్నారు, పేదలు పంచరా వాళ్ళు. ఇగో ఈ మనిషి తిట్టాడు, నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, నాది నా ప్రభుత్వం అని చెప్పి కూడా నాకు చేస్తుందని ఈ మనిషి చెప్పాడు. 2.5 కోట్లు 3 కోట్లు ఉన్నాయంట. ఈ మనిషిని సో ఇది అక్కడ జరిగిన డిస్కషన్. మొత్తం డిస్కషన్ మొత్తం చూసిన తర్వాత అర్థమైంది కదా, కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదా, ప్రజలకు పథకాలు ఇవ్వలేదా, రైతులకు అన్యాయం జరిగిందా, ఒక్కొక్క రైతు ఎంత కష్టాలు పడ్డారు, ఇవన్నిటిని క్లియర్గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటూ ప్రశ్నించడం కూడా చూస్తున్నారు. 2,50,000 కోట్లు అప్పు చేసి రైతులకి కనీసం మద్దతు ధర ఇవ్వడం చేత కానీ ఈ ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించడం తప్పు కాదేమో అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? సో అర్థమైంది కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎలాగ ఉండరో అదేవిధంగా ట్రైన్ ప్రయాణంలో జరిగేటటువంటి ఇటువంటి డిస్కషన్స్లో వాస్తవాలు మాత్రమే బయటకు వస్తాయి. ఎటువైపు ఎవరు నిల్చున్నా కూడా అందరికి అర్థమయ్యే విధంగా నిజాలు స్పష్టంగా తెలుస్తాయి. సామాన్యుడి మనసు ఏంటో తెలుస్తూ ఉంది అనేది మాత్రం వాస్తవం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అంతే అందరు కలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.